శంషాబాద్ లో గంజాయి రవాణా కలకలం రేపుతోంది. శంషాబాద్ నుండి కాటిదాన్ వెళ్లే దారిలో గగన్ పహాడ్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ బైక్ లో యూపీ నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2.70 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు ఎక్సైజ్ పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా వారి నుండి 2.5 లక్షల నగదు, 3 ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కిలో గంజాయి ప్యాకెట్లు 2 ఎండు గంజాయి, అదేవిధంగా 86 శాచెట్లు, అవి దాదాపు 700 గ్రాములు, అంటే మొత్తం 2 కిలోల 700 గ్రాముల గంజాయి ఆ బ్యాగులో లభ్యమైంది. అట్టి ముగ్గురు వ్యక్తులను విచారించగా అందులో అజయ్ పటేల్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి వాడు. ఈ రాకెట్కు మూల సూత్రధార అతను అక్కడి నుంచి గంజాయి ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చి ఇక్కడ కాటేదాన్, గగన్ పహాడ్ ఇక్కడ వివిధ వ్యక్తులకు అమ్ముతూ తద్వారా లాభం పొందుతూ చేస్తూ ఉన్నాడు. దానికి గాను ఇతనికి అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఖలీల్ అనే వ్యక్తి, ఈ అనిల్ కుమార్ అనేటాయనే బీహార్ అతను, ఖలీల్ అనేటటువంటి ఆయనే హర్యానాకు చెందినటువంటి వాళ్ళు. వీరు ముగ్గురు అయితే ఇటు అక్రమ గంజాయి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సో వీళ్ళని అరెస్ట్ చేసి 2.7 కిలోలు, 2 కిలోల 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెహికల్ నెంబర్ TS09FC 5766 అనేటువంటి 1,50,000